మన గ్రూప్ 3లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ మన భారత రాజ్యాంగానికి సంబంధించింది కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పేపర్ 2లో 73 క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే, దిగువ ఇచ్చిన పట్టికలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులను వాటి సంబంధిత ప్రకరణలతో జతపరచము అని ఇచ్చిండు. ఒక సైడ్ హక్కుల విధులు ఉన్నాయి, ఇంకో సైడు రాజ్యాంగ ప్రకరణలు ఉన్నాయి. హక్కుల విధుల కింద భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)(a). మనకి ఈ విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ బి, ఒకే తప్పుకు 2 శిక్షల నుండి రక్షణ. ఒకే తప్పు నుండి 2 శిక్షలకు మనకు ఇక్కడ రక్షణ దేనికి సంబంధించింది, ఏ ఆర్టికల్ సంబంధించింది అంటే ఆర్టికల్ 20కి సంబంధించింది. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన విషయంలో కూడా కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది. సో ఏదో కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి కేసులో అక్కడ ఒకే నేరానికి గాను 2-3 కేసులు నమోదు చేసితే అక్కడ కోర్టు ఏమన్నది, ఒకే నేరానికి ఒకటే కేసు నమోదు చేయాలి కానీ అంతకంటే ఎక్కువ నమోదు చేయడానికి వీలేదని చెప్పింది. అంటే ఒకటి కంటే ఎక్కువ కేసులు అక్కడ నమోదు చేయడం అంటే ఒకటి కంటే 2 శిక్షలు అంటే ఒకటి కంటే ఎక్కువ శిక్షలు పడడం అన్నట్టే కదా. కాబట్టి అక్కడ అది కుదరదు అన్న విషయం అక్కడ కోర్టు చెప్పింది. సో ఇది ఒకే తప్పుకు 2 శిక్షల నుండి రక్షణ ఆర్టికల్ 20. సి, హోదాల రద్దు. హోదాలు, బిరుదులు ఇవన్నీ దేని ప్రకారం రద్దు, ఆర్టికల్ 18 ప్రకారం రద్దు. సో ఇక్కడ డి, న్యాయ సహాయ హక్కు. న్యాయ సహాయ హక్కు అనేది ఆర్టికల్ 39(a). ఉచిత న్యాయ సహాయం అనేది ఆర్టికల్ 39(a)కు సంబంధించింది. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ రాజ్యాంగ ప్రకరణలు చూద్దాం. 1, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21కి సంబంధించింది ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. 2, ఆర్టికల్ 19(1)(a). ఆర్టికల్ 19(1)(a) తోటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. 3, ఆర్టికల్ 18, బిరుదుల నిషేధం అంటే హోదాల రద్దు. 4, ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 ఒకే తప్పుకు 2 శిక్షల నుండి రక్షణ. సో ఇక్కడ ఆర్టికల్ 20 ఏం చెప్తుంది, ఒకే నేరానికి ఒకే శిక్ష అని చెప్తుంది. కాబట్టి ఒకే నేరానికి 2 శిక్షలు ఉండడు అట్లా ఉండదు కాబట్టి సో అది ఆర్టికల్ 20. 5, ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 నిర్బంధం, పరిమితులు. సో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఏంది ఏం కథ అనేది ఆర్టికల్ 22. సో ఇక్కడ మనము మరొకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ మనకు 4 ఇచ్చిండు, 1, 2, 3, 4. ఆప్షన్ 1లో ఏ అనేదానికి 2 అని ఇచ్చిండు. సో ఏ అంటే ఏంది, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. 2, ఆర్టికల్ 19(1)(a). సో అది 100% కరెక్ట్. మళ్ళీ ఏ అనేదానికి 2 అనేది మళ్ళీ వేరే ఏ దానిలో కూడా లేదు. ఆప్షన్ 2లో లేదు, 3లో లేదు, 4లో లేదు. సో ఖచ్చితంగా ఒకటే మనకి ఇక్కడ ఆన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకటోదే మనకు ఆన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బి చూద్దాం. B4, ఒకే తప్పుకు 2 శిక్షల నుండి రక్షణ ఆర్టికల్ 20 కరెక్టే. C3, హోదాల రద్దు ఆర్టికల్ 18 ఇది కూడా కరెక్టే. డి, న్యాయ సహాయ హక్కుకు 1 ఇచ్చిండు, ఆర్టికల్ 21 ఇచ్చిండు. ఇది పర్ఫెక్ట్గా ఆన్సర్ ఉండాలని అంటే 39(a) ఉంటే బాగుండేది. సో ఇచ్చిండు, 21 ఇచ్చిండు. ఏది ఇస్తే మనకేంది, ఇక్కడ ఏకు 2 ఉన్నది కరెక్ట్. బస్గా అంతే, ఒక్కటి సరిపోతుంది మనకు, ఇక అన్ని అవసరం లేదు. సో ఇక 1 అని ఎవరైతే రాసిర్రో సో వాళ్ళకు మాత్రం 1 మార్క్ వచ్చేసినట్టే.